మొట్టమొదటిది అని మనందరం కూడా హిందువులందరం కూడా గుర్తు చేసుకుంటూ వారాణసి ప్రభువైనటువంటి శ్రీ విశ్వనాథ స్వామి వారికి, శ్రీ విశాలాక్షి అమ్మవారి వారికి, అలాగే అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి కూడా ఇక్కడి నుంచే నమస్కారాలు సమర్పణ చేసుకుంటూ మన సద్గురుదేవులలోనే సమస్త దేవతలు కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నటువంటి ఈ శుభవేళ వారాణసిలో 108 క్షేత్రాలు ఈ పంచక్రోశిగా మనందరము కూడా పాదయాత్ర చేసి వివిధ ఫలాలను పొందేటువంటి ఒక ఈ ఆచారం గురించి ఒకసారి స్మరణ చేసుకుంటూ వాటిలో మొదటగా భీమా చండి ఇందాక అన్నాం కదా, పంచక్రోశి అంటే ఒక్కొక్క రోజు 5 విడతలుగా ఈ దర్శనాన్ని మనం చేసుకుంటాము. 1వ రోజున కర్దమేశ్వర మహాదేవుడు. ఈ కర్దమేశ్వరుడు కర్దమ ప్రజాపతి గురించి మనకి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బ్రహ్మమానస పుత్రుడు, లోక కళ్యాణాలకై ఎన్నో యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఆ కర్దమ ప్రజాపతిచే స్థాపించబడినటువంటి కర్దమేశ్వర మహాదేవుడు. ఈ రాముడి యొక్క ఈ కర్దమేశ్వరుడు మహాదేవుడి యొక్క పూజ త్రేతాయుగంలో శ్రీరాముడు ఆచరించినట్లుగా మనందరికీ తెలుస్తూ ఉంది. అటు తర్వాత ఇక 5 ఆవరణలు అనుకున్నాం కదా. 2వ ఆవరణ భీమచండి క్షేత్రము. ఇక 3వది రామేశ్వర మహాదేవుడు. ఇది కూడా ఈ ప్రతిష్ట సాక్షాత్తు శ్రీరాముడే నిర్వహించినట్లుగా మనకి వివిధ పురాణాల ద్వారా, క్షేత్ర పురాణాల ద్వారా మనకి ఆ వివరాలు కూడా అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇక 4వది పంచపాండవ లింగములు. ఈ పంచపాండవ లింగాలు ఇది కూడా 4వ రాత్రి 4వ మజిలీలో పాదయాత్ర తర్వాత